అదే అన్నా కిందకి వెళ్ళి పల్లీల ప్యాకెట్ తీసుకురా అన్న. పల్లీలు వద్దు. పోనీ పోనీ మందు మందు అయితే ఖచ్చితంగా కావాలి, లేదా పని అవదు. నువ్వు కదలకే, నేను ఇప్పుడే మందు తెచ్చా. మందు లేదు. ఓ లేదు కదా, అదే కొనుక్కుందాం వెళ్దా దా దా ఒడియాలు తిరిగి ఏం వెలగబెడుతున్నావు? ఇంట్లో ముసలితుంది, దానికి మోకాళ్ళ నొప్పులు, ఏదైనా మందు ఇద్దామని ఏమీ లేదు. నిన్నే రా మదృష్టం ఉండ కొడుక, చేతకాని కొడుకును కన్నా చేతకాని కొడుకు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ! అప్పుడే స్నానం చేసి కళ్ళ లొంగి కట్టుకొని మద్యం సేవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎవరు తలుపు కొట్టడంతో బాలు వెళ్ళి తలుపు తీశాడు. సునంద ఒక్క పాలరాతి శిల్పంలా నిలబడింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునంద అలసిపోవడం వల్ల స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. బయట పాలు ఊహలు కోడలు దాటుతున్నాయి. సునంద స్నానం చేసి తెల్లటి శరీరంపై పచ్చటి తువాలు కట్టుకొని కనిపించని అందాలతో బాత్రూంలోంచి కాసేపు వస్తున్నాను. సునంద స్నానం చేసి తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని కనిపించని అందాలతో బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడెక్కడ ఉంటుంది చూడవే. ఇంకొకసారి గొంతెత్తామంటే పిసికేస్తాను. అసలే కసి మీద ఉన్నాను.
సునంద అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ఏయ్, జై ముసలి అర్జెంట్గా 2 నెంబర్ వెళ్ళాలి నాన్న తొందరగా రా నాన్న ఒరే నీ 2 నంబర్ సంగతి తర్వాత ముందు నాది 3 నంబరు సునంద నాన్న ఒరేయ్ నోరు మోయ్ 5 నిమిషాలు ఉంటే వచ్చేస్తాను సునంద సునంద స్నానం చేసి తన తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని బయటకు వచ్చేసింది బాలుగాడు నాన్న రాయ్ ఎక్కడ రావడం నాన్న ఆగు నాన్న ముట్టి కడగాలి రేయ్, ఈ మందులు అడ్రస్ లో ఇచ్చేసిరాపా తొందరగా వెళ్ళు ముడ్డూపుకుంటే వెళ్ళకో సరే సార్ ఆ? సరే సరే అని ఇక్కడే సచ్చావేంట్రా వెళ్ళు చెత్త ఈ లెక్కలేంట్రా బాబు తేలట్లేదు ఏరా మందులు తెచ్చావా ఆ? మందులు తెచ్చావా ఆ? షాప్ నుంచి రావడానికి ఎంత టైం పడుతుందిరా వలసి కొట్టుకుంటున్నారు ఊరు వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి తాటి తీస్తాను వేద వల్లారా ఎలా ఎలా మనకు తెలియదు కదన్నా మన తెలుగు సినిమా పాటలు అది పచ్చి బూత్లే నువ్వు తప్పు పాడుతున్నావులేవా చా, నేను తప్పు పాడిపోతే అది భక్తి గీతం అయిపోతే ఏంటి? ఇంకోటి నువ్వు ఎత్తి చెప్పే ఇంకోటి అవునన్నా నిన్న మాట్లాడుగుతాను కోపం తెచ్చుకో మరి ఎన్నాళ్ళు చిన్న చిన్న దొంగతనాలన్నా ఏదైనా పెద్దగా ఏయ్! చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాం కాబట్టి ఇంకా బయట తిరుగుతున్నాం గుర్తుంచుకో బంగారు బాతుని చంపేయకూడదు పెంచుకోవాలి సర్లే అన్నా అంత అంత కోపం ఎందుకు పదా ఉమ్. అన్నా అటు చూడు మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు ఆ ఇంట్లో ఎవరు లేరు నీకెలా తెలుసురా మన ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చారంటే మనం సంకనాకిపోతాం రేయ్ 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 యదవస్తుళ్ళ పుస్తే 10 నిమిషాల్లో పని అయిపోతుంది